అందరికీ ప్రైజ్ లార్డ్. అయ్యగారు మా ఇంటికి వచ్చారు. మాకెంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళుగా మా నిరీక్షణ ఈ దినమున ఫలించింది. నేను అసలు అనుకోలేదు అయ్యగారు వస్తారని. నీ దేవుని కృప వల్ల అయ్యగారు మా ఇంటికి ఈ దినము రావడం జరిగింది. అయ్యగారు వెంట దేవుని మా ఇంటికి తీసుకొని వచ్చారు. మరి కోసము ఎంతో ప్రార్థన చేయడము, అన్ని విషయాలలో మాకు తోడై ఉండడము, వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి మాట్లాడడం, మాతో ఉండడము, పరిచయలో కూడా మాకు ఇలా ఉండాలి, ఇలా బాగుండాలి, వీళ్ళందరితో మీరు మాట్లాడాలని చెప్పడము చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు బలపరుస్తూ, మేము లోకల్లో ఉన్నప్పుడు చాలా కొట్లాటలు, తిట్టడము, చాలా నీచంగా తాగడము, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చడము, 12 గంటలకు 1కి భార్య పిల్లలు అసలు పట్టించుకోకపోవడము. కానీ ఫస్ట్ సారి నేను చర్చికి వచ్చినప్పుడు కూడా మా భార్య చర్చిలో అయ్యగారు వాక్యం ఏంటంటే, నేను పార్కింగ్ ప్లేస్లో బైక్ మీద కూర్చొని 2 చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని టెంపర్తోని నేను అలా కూర్చున్నా. అయినప్పటికీ అక్కడ ఉన్న పరిచారకులు వచ్చి అయ్యగారు చెప్పే మాటలు వినమని అన్నప్పుడు అవసరం లేదన్నని నేను చెప్పినప్పుడు మళ్ళీ 2వసారి నేను పోయాను. అప్పుడు అయ్యగారు మాట్లాడిన వాగ్దానము, నన్ను రుచి చూసిన ఎడల, అంటే రుచి చూసేది ఏందని ఒక్క మాట ద్వారా నా దేవుడు నన్ను దర్శించి పాపంలో శాపంలో పడిన బ్రతుకును ఎంతో ధన్యకరంగా, ఆనందకరంగా, ఎన్ని దినంలో ఒక్క రూపాయి కూడా నేను వెనకేయలేను నా జీవితాన్ని. ఇప్పుడు నా పిల్లల పేరు మీద 6-7 లక్షలు వేసుకునేంత సొమ్మతి ఇచ్చి 2 సంవత్సరాలు నా దేవునికి మహిమ కలుగును గాక. ఇటు కృపను ఇచ్చిన దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన చెప్పిన ఈ మాటలను బట్టి కదా దేవుడు నాకు పరిచయమైంది. దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, కానీ అవి చెప్పే దైవజనులు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రోత్సాహం చేయాలో దైవజనుల ద్వారానే జరుగుతుంది ఇవన్నీ. అలాంటి మాటలు ఇచ్చిన దైవజనులకు కూడా వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో దేవుని నిమిత్తము, పరిచర్య నిమిత్తము కొంచెం సపోర్ట్ చేసినందుకు దేవుడు అయ్యగారి ద్వారా మా ఇంటికి వచ్చడం జరిగింది. నేను దేవునిలోకి రాకముందు చాలా ఇబ్బందులు పడ్డాను. తాగి తను నన్ను బాగా ఇచ్చేసేవాడు. చేతితోని కొడితే దెబ్బ తాకుతుందని బెల్ట్తోని కొట్టేవాడు. నేను చాలా అంటే చాలా నరకం అనుభవించాను. కానీ మా అమ్మకి నేను ఎన్నడూ చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు దేవునిలోకి వచ్చాక తను అమ్మ అని తప్ప నన్ను ఇంకా వేరే మాటతోని పిలవడు. ఇంతవరకు నన్ను సంగీతాన్ని కూడా పిలవలే, నన్ను ఎప్పుడు అమ్మ అనే పిలిచేవాడు. దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేనేమిచ్చినా దేవునికి రుణం తీర్చుకోలేను. నేను పనిచేసే దగ్గర కూడా అందరూ నన్ను ఎగతాళిగా చూడడం, చేయడం, ప్రతి వారం నేను అలా అంటూ ఉన్నా. కానీ నేను అయ్యగారి దగ్గరికి మందిరానికి వెళ్ళి ప్రతి ఆదివారం అయ్యగారు నన్ను ఏదో ఒక ద్వారా నన్ను ధైర్యపరుస్తూనే ఉంటాడు వాక్యం ద్వారా. నేను దాన్ని బట్టి నడుస్తున్నాను. అయ్యగారు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. దీన్ని బట్టి అయ్యగారికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కానీ మందిరంలో అంతమందిలో లేని అవకాశం మాకు వచ్చినందుకు దాన్ని బట్టి కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంకుల్ మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు మేము అనుకున్నాం అంకుల్ మా ఇంటికి వస్తే బాగుండు అని. ఈరోజు అంకుల్ మా ఇంటికి వచ్చి మాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళున్నది జగదీర్ గుట్ట, ఒక మూల ప్రాంతంలో. తమ్ముడు ముందు సాక్ష్యం చెప్పాడు. మారకముందు లోకస్తుడిగా తాగటం, తిరగటం, భార్యని ఏ దురుగుత పెట్టి కొట్టడం, చర్చికొచ్చి అమ్మాయి వచ్చి లోపల ప్రేయర్లో ఉంటే బ్రదర్ బయట ఉండి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏయో మాట్లాడటం, మనవాళ్ళు ఎవరైనా చెప్పినా ధిక్కరించే మనిషి. ఒక్క వాక్యం అతను పట్టుకుని భార్యను కొట్టి తిట్టేవాడు. ఇప్పుడే చెల్లి చెప్పింది, నన్ను ఏ అమ్మ అని పిలుస్తాడని. ప్రభుకే మహిమ కలుగున గాక. ఆ రోజు నుంచి ఈరోజు తిట్టడం కానీ కొట్టడం కానీ మాకు తెలియదు, ఎంతో హ్యాపీగా ఉంటున్నామని. అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్గా అంతా చాలా సమస్యలు, ఇబ్బందులు. అలాంటిది ఇప్పుడు బిడ్డల పేరున ఒక 6-7 లక్షలు నేను డిపాజిట్ చేసుకున్నాను, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇలా హ్యాపీగా ఉంటున్నామని చెబుతున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు వచ్చింది రక్షించడానికి, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ మార్చడానికి. రెండవది, పరలోకంలో ఈ భూమి మీద కుటుంబాలు భార్యాభర్తలు ఫ్రెండ్స్లా ఉండాలి. అప్పుడే అక్కడ మన బహుమానం. కుటుంబంలో సమాధానం లేకుండా ఎన్ని కలిగి ఉన్న వృధా. మూడవది, ఫైనాన్షియల్గా బ్లెస్ అవటం. ప్రభు చెప్పారు, పెంటుకు పూలు మంచి పేదలను ఎవరైతే సింహాసనం కూర్చొని పెడతారండి. ప్రభుకే మహిమ కలుగును గాక. 5వది, ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో మన రెంట్ పే చేయటం పరిచర్యకి భారం అవుతుంది. టీవీ మినిస్టర్ కూడా భారం అవుతుంది.
బిడ్డలు అనేకులు ముందుకు వస్తున్నారు. వాళ్ళు తమ్ముడు కూడా ముందుకు వచ్చి ఓ 35,000 రెంట్ పే చేయడానికి ముందుకు వచ్చాడు. నేను ప్రామిస్ చేశాను, ఆ రెంట్ ఫంక్షన్ హాల్ కడుతున్నాను, నాకు ₹1 ఇవ్వద్దు, నేను మీ ఇంటికి వస్తా, డీజిల్ అయ్యి ఖర్చు నా సొంత ఖర్చులు పెట్టినాను. ఈరోజు అలా వచ్చాను. ఓ రకంగా చెప్పాలంటే ఈరోజు క్రిస్మస్ పండుగ అయిపోయింది వాళ్ళ ఇంట్లో. ప్రభుకే మహిమ కలుగును గాక. ఒకటే నా ఆశ, నన్ను అభిషేకించాడు దేవుడు, నాతో పాటు నా యేసయ్య వస్తారు, ఆయన దీవిస్తారు. నేను వెళ్ళిన చోట, అడుగు పెట్టే చోటలో దీవిస్తాను దేవుడు చెప్పాడు. వాళ్ళు దీవించబడాలి, నాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి, ఎప్పుడు దేవుని మహిమ తీసుకురావాలి, పరిచర్యకి సపోర్ట్గా ఉండాలి, మనంతా కుటుంబంగా ఉండాలి. ఇదే నా ఆశ. మీరు ప్రేరేపించబడితే ఎందుకు ముందు రాకూడదు? ఒక చిన్న ఇల్లు, ఈ చిన్న ఇంట్లోకి అన్నయ్య వస్తాడా అనుకున్నావా? అసలు అనుకోలేదు అయ్యగారు, నిజం. అసలు అనుకోవాలి. ఈరోజు మొత్తం ఫాస్టింగ్ ఉన్నాం, అయ్యగారు వస్తారు అని చెప్పి. అంటే చేయలేదు అయ్యగారు, పిల్లలు కూడా అలాగే ఉన్నారు, అందరం ఫాస్టింగ్ ఈరోజు. అసలు అన్నయ్య రాడు ఇంట్లోకి అని ఫాస్టింగ్ ఉన్నారు, అన్నలు రప్పించాలని. నీదంతా ఇల్లైనా అది గొప్ప ప్యాలెస్ కావచ్చు, గుడిసి కావచ్చు, అన్నయ్య మీ అన్నయ్య మర్చిపోవద్దు. మనంతా ఒకటే కుటుంబం. ఎవరు పరిచయాన్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేసి, దరిద్రులు కూడా ఐశ్వర్యంతులు కావాలని, అందరూ గొప్పవాళ్ళు కావాలని నా ఉద్దేశం. మరి మీరు వచ్చి ఎవరైతే ప్రేరేపించబడితే పరిచయాన్ని సపోర్ట్ చేస్తారో మీ ఇంటికి కూడా వస్తారు, యేసయ్యతో కలిసి. గాడ్ బ్లెస్ యు ఆల్.